మీ 6 గ్యారెంటీలు అమలు చేయచేతగాక అడ్డగోలు హామీలిచ్చి ప్రజలకు బాండ్ పేపర్ల మీద నమ్మించి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. సో ఆ తమ గ్యారెంటీలు ఎగబెట్టడానికో తమ వైఫల్యాల్ని కప్పుపుచ్చుకోవడానికో లేని అప్పులను ఉన్నట్టుగా దుష్ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు. 3,22,499 కోట్లలో కూడా 2 సంవత్సరాలు కరోనా సంవత్సరాలు ఉన్నాయి. కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయి ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అధికంగా అప్పులు తీసుకోమని రాష్ట్రాలకు అనుమతించింది. ఉదయ్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిస్కాంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టింది. అవి కూడా ఇలా కలుపుకొని ఉన్నాయి. అన్ని కలిపితే 3,22,000. కానీ మీరు చేసే దుష్ప్రచారం 7 లక్షల కోట్లు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్ధాలను గోబల్స్ ప్రచారాన్ని మానుకోవాలి. మానుకోకపోతే మాత్రం ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు. మీ గ్యారెంటీలు అమలు చేసే చేతగాక ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు కూతలు కూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ.